మెరిచే నల్లని ముసుగులతో విషమించే అసురుల విసురులతో వలలో చిక్కిన గువ్వలా వరదకు బెదిరిన లేగలా విలవిలలాడుతున్నావు. నీ వేదన తీర్చేవారెవరు? విధి వంచిత విషవలయిత అన్వేషిత అన్వేషిత అన్వేషిత. పవన్ సార్, ఇక్కడ ఘాటు ఉండాలి. మీరు సమాధిలో తీయించిన పుర్రె కణతమే చూడండి. ఈ డిప్రెషన్ చిన్నప్పుడే తనకేదో దెబ్బ తగిలి ఉండాలి. ఐసి. ఎనీవే, నేను ఇందాకే చెప్పినట్టు ఇది ఫైనల్ పిక్చర్ కాదు. ఇలా షార్ట్ కట్లో కాక డీటెయిల్డ్గా వర్కౌట్ చేస్తే పర్ఫెక్ట్గా తెలుస్తుంది. బట్ ప్రొఫెసర్ గౌతమ్, మీరు ఇంకా శ్రమ పడాల్సిన అవసరం లేదు. చాలా తక్కువ టైంలో మెరకల్ చేశారు. యు ఆర్ గ్రేట్, రియలీ గ్రేట్. అంటే నా ప్రశ్నకు సమాధానం దొరికిపోయింది ప్రొఫెసర్. ఇది ముమ్మూర్తులా ఒకప్పుడు మా ఇంట్లో పనిచేసిన అమ్మాయి మస్తానమ్మ బొమ్మ. ఎక్స్క్యూజ్ మీ సార్. ఈ పెట్లుప్పు ద్రావకం నీ పరుపు మీద మంచం చుట్టూ చల్లాలి. సూక్ష్మ శరీరంతో నువ్వు బయటికి వచ్చినప్పుడు ఆది భౌతిక శక్తులేవి నిన్ను వేధించకుండా ఉండటానికి ఈ జాగ్రత్తలు చాలా అవసరం. ఈ ఏర్పాట్లన్నీ పూర్తి చేసి నువ్వు నిశ్చలంగా పరుపు మీద పడుకోవాలి. కళ్ళు మూసుకుని ధ్యానం చేస్తుంటే నీ మనస్సు పరిపరి విధాల పరిగెడుతుంది. ఆ పరుగులను ఆపడానికి ప్రయత్నించకుండా నీ ఆలోచనలను నిశితంగా గమనించు. ఆలోచనకి మధ్య రెప్పపాటులో కనిపించే నిశ్శబ్దాన్ని గుర్తించు. క్రమంగా ఆలోచనలు మాయమై నీలో నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. శరీరం తేలికైపోయి కరిగి నీరైపోయినట్టు, ఏమీ మిగలనట్టు అనిపిస్తుంది. భౌతిక శరీరంలోంచి సూక్ష్మ శరీరం బయటికి రావటం నీకు తెలియకుండా జరిగిపోతుంది. మంచం మీద ఉన్న నీ శరీరాన్ని చూసి నీకు ఆశ్చర్యం కలుగుతుంది. అయితే కంగారు పడి మళ్ళీ భౌతిక శరీరంలోకి వెళ్ళిపోవాలని అనుకోకూడదు. నీ ఫిజికల్ బాడీ నుంచి ఎస్ట్రల్ బాడీ వరకు తీగలా సాగి వస్తున్న దాన్ని అంబిలికల్ కార్డ్ అంటారు. నువ్వు బతికే ఉన్నావు అనడానికి అది నిదర్శనం. ఎక్కడికి వెళ్ళినా అంబిలికల్ కార్డ్ ఉన్నంత వరకు
రెప్పపాటులో తిరిగి నీ మామూలు శరీరంలో చేరుకోవచ్చు. అస్ట్రల్ బాడీలో ఉన్న నీకు ఏ అడ్డంకులు ఉండవు. గోడలు తలుపులు నిన్ను ఆపలేవు. అలాగే నువ్వు వేటిని ముట్టుకోలేవు. ఎవరు నువ్వు? నేను అనిరుద్ బాబా, మస్తానమ్మని. నన్ను గుర్తుపట్టలేదా? నా సమాధి మీద పడుకుని నాతో మాట్లాడతావు కదా. ఓ, ఎందుకు ఏడుస్తున్నావు మస్తానమ్మా? పాపిష్టిదాన్ని, నా ఆత్మకు విముక్తి లేదు. బతికి ఉన్నన్నాళ్ళు మూర్ఖంగా సిఫిలి అమలు చేసి సైతానితో చేతులు కలిపాను. అపవిత్రమైన పనులు చేశాను. మీ అమ్మ కడుపులో పెరుగుతున్న నిన్ను నాశనం చేయాలని అనుకున్నాను బాబు. నేను పాపిష్టిదాన్ని, రాక్షసిని నేను. బాధపడకు మస్తానమ్మా, నీ మీద మాకెవ్వరికీ కోపం లేదు. మమ్మీకి నువ్వంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు మమ్మీని నన్ను నువ్వు కాపాడావట కదా. నా పాప భారం తగ్గించుకోవడానికి నా చేతనైంది చేశాను. కానీ చివరికి నిన్ను కాపాడుకోగలిగానే కానీ ఆ రోజు స్నిగ్ధమని వాళ్ళ బారి నుంచి రక్షించలేకపోయాను. మమ్మీ ఏమైంది? నా తప్పు తెలుసుకున్నాక ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ఇల్లు వదిలిపెట్టి బయలుదేరాను. కానీ దారంతా నీ గురించే ఆలోచిస్తున్నాను. ఆసిఫాబాద్కి బయలుదేరిన దాన్ని బస్సు దిగి మళ్ళీ వెనక్కి వచ్చేశాను. అప్పుడు మీ అమ్మ నిన్ను పెట్టుకుని ఒంటరిగా ఉంది. నాకేసి ఆనందంగా చూసింది. నేను తిరిగి వచ్చేశానని ఎంతో సంబరపడిపోయిందామె. నేను పక్కన ఉంటే తనకెంతో ధైర్యంగా ఉందని, కబీస్ గురించి తనకు భయం కూడా ఉండదని చెప్పింది మీ అమ్మ. మా ఇద్దరి మధ్య మునుపటి అపార్థాలు అనుమానాలు పోయి మంచి స్నేహం ఏర్పడింది. కానీ ఆ సంబరం ఎంతోసేపు నిలవలేదు. ఆ సాయంత్రం అసుర సంధ్య వేళ ఎలా వచ్చేశారో ఆ తుచ్చులు, కరకింకర భక్తులు తలుపు తోసుకుని నేరుగా ఇంట్లోకి వచ్చేశారు. నీపైన స్నిగ్ధమ్మ పైన నికృష్టమైన మాయాజాలం చేసి స్నిగ్ధమ్మను తీసుకెళ్లడానికి ఎవరో ప్రయత్నం చేస్తున్నారని నాకు ముందే తెలుసు. వాళ్లను చూసి కోపం పట్టలేకపోయాను. నేను నాకు తెలిసిన విద్య నేను ఉపయోగించాను. నేను సృష్టించిన ఆ అగ్నిగోళం ధాటికి తట్టుకోలేకపోయారా దుష్టులు. ఆ మాయావి మహిత అస్త్రాలు నా కాలి గోటికి సమానమైనాయి. నేను మహితను చిత్తు చేసే ప్రయత్నంలో ఉండగా మెహర్ కుట్టి కుంభీనస యంత్రం నా మీదకు విసిరాడు.
అది గమనించలేదు నేను. నా శక్తులన్నీ హరించుకుపోయాయి. నేను సృష్టించిన అడ్డుగోడ మటుమాయమైంది. నా మంత్రశక్తులు చిన్నా భిన్నమయ్యాయి. వాళ్లను ఆపాలని నా సాయశక్తులా ప్రయత్నించాను. కానీ కానీ ఏమీ చేయలేకపోయాను. నా దగ్గర మిగిలిన ఒకే ఒక ఆయుధం మా బాబా ఇచ్చిన తాయెత్తు. దాన్ని ఆసరాగా తీసుకుని నిన్ను ఒళ్ళో పెట్టుకుని కూర్చుండిపోయాను బాబు. తాయెత్తు పట్టుకున్న నా దగ్గరికి రాలేకపోయారా దుష్టులు. నిన్ను కాపాడుకోగలిగాను, కానీ స్నిగ్ధమ్మను మాత్రం వశం చేసుకుని తీసుకువెళ్ళిపోయారా దుర్మార్గులు. నిస్సహాయంగా కూర్చుండిపోయాను నేను. పరమ నీచులు, కరకింకర భక్తులు ఈ సృష్టి విధ్వంసానికే పూనుకున్నారు. ఆ తర్వాత ఏమైంది మస్తానమ్మా? వాళ్ళు వెళ్ళిన చాలాసేపటికి గాని నేను తేరుకోలేకపోయాను. నువ్వు పాల కోసం ఏడుస్తుంటే వంటింట్లోకి వెళ్ళాను. అప్పటికే వంటిలో గ్యాస్తో నిండిపోయి ఉంది. ఎవరో కావాలనే గ్యాస్ తెరిచి ఉంచారనుకుంటాను. కానీ నేనప్పుడు పసిగట్టలేకపోయాను. ఎంతో చురుగ్గా పనిచేసే నా పంచేంద్రియాలు మొద్దుబారిపోయాయి. అగ్గిపుల్ల గీశాక గాని తెలియలేదు నాకు. ఒళ్ళంతా పూర్తిగా కాలిపోయిన నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లారు మీ నాన్నగారు. నేనే స్నిగ్ధననుకుంటున్న మీ నాన్నగారికి జరిగిందంతా చెప్పాలని చాలా ప్రయత్నించాను. కొన ఊపిరితో ఉన్న నా చెయ్యి నరికి నా ప్రాణాలు తీసిందా మహిత. నేను స్నిగ్ధను కానని చివరి క్షణం దాకా చెప్పలేకపోయాను. మస్తానమ్మా, అయితే మమ్మీ ఇంకా వాళ్ళ దగ్గరే ఉందా? నన్ను మమ్మీ దగ్గర తీసుకెళ్ళు. వద్దు అనిరుద్ బాబా, ఆ ఒక్కటి అడగొద్దు. అదేమిటి మస్తానమ్మా, నేనంటే అంత ఇష్టం అంటావు? నా కోసం ఆ మాత్రం చేయలేవా? నువ్వంటే ఇష్టం కాబట్టి నిన్ను ఆపదలో పడేయలేను. నాకేం పర్వాలేదు, నేను మమ్మీని చూడాలి అంతే. ఆ విధాత కోరికలేమిటో ఎవరికీ అంతు చిక్కవు. కొమ్ములు తిరిగిన ఆ దుష్ట మంత్రగాళ్ళను ఎదుర్కోవడానికి లేగదూడల్లాంటి ఈ పసివాడ ప్రభు నిర్ణయానికి ఎదురు నిలిచేందుకు నేనెంతటి దాన్ని. అనిరుద్ బాబా, పద. నాకు తెలుసు, నేను వద్దన్నా అమ్మను వెతుక్కుంటూ నువ్వు ఒంటరిగానైనా వెళ్ళగలవు. సరే, నాకు చేతనైన సహాయం నేను చేస్తాను. ఈ పని చేయడానికే ప్రభు నన్ను భూమి మీద ఉంచాడేమో. రా. సూక్ష్మమండలంలో తిరిగే వాళ్ళకి చీకటి ఉండదు. అన్నీ లేత నీలం రంగు కాంతిలో ప్రస్ఫుటంగా కనిపిస్తాయి. ఆ కాంతిని యాస్ట్రల్ లైట్స్ అంటారు. అనిరుద్ బాబా, ఈ సూక్ష్మ ప్రపంచంలో ఎలా విహరించాలో నువ్వు తెలుసుకోవాలి. నీకదేమంత పెద్ద విషయం కాదని నాకు తెలుసు. అయితే నువ్వొక్కటి మాత్రం గుర్తుంచుకోవాలి. నీ గమనం కేవలం నీ ఆలోచనల మీదనే ఆధారపడి ఉంటుంది. కళ్ళు మూసుకుని ఒక్కసారి ఎక్కడికెళ్లాలో తలుచుకుంటే అక్కడుంటాం మనం. అయితే వెంటనే మమ్మీ ఉండే చోటికి తీసుకెళ్ళు. అనిరుద్ బాబా, గత 7 సంవత్సరాలుగా మీ అమ్మ ఆ దుష్టులకు బందీగా అదుగో ఆ భవనం లోపల ఉందని నాకు ముందే తెలుసు. కానీ ఇవాళ మనం ఇక్కడే ఆగిపోవాల్సి ఉంటుంది. ఏ ఎందుకు? నేనింతకంటే ముందుకు వెళ్ళలేను. ఇక్కడ నీ కీడు కోరే దుష్టశక్తులు విహరిస్తున్నాయి. నీకిక్కడ ప్రమాదం. అయితే నువ్వు ఇక్కడే ఉండు మస్తానమ్మా, నేను ఒంటరిగా వెళ్ళొస్తాను. వద్దు అనిరుద్ బాబా, వద్దు.
రండి